ఈరోజు ఆకాశం చూస్తుంటే కొంచెం మబ్బుగా ఉంది కదా! బహుశా నేను బయటకు వెళ్ళే ముందు నా రైన్ కోట్ మరియు గొడుగు సిద్ధం చేసుకుంటే మంచిదేమో. మీకో విషయం తెలుసా? మనం చాలా సార్లు మేఘాల రంగును చూసో లేదా క్యాలెండర్‌లో నెలలను చూసో ఈరోజు వర్షం ఖచ్చితంగా పడుతుంది అని ఫిక్స్ అయిపోతాం. కానీ అసలు మేఘాల రంగుకి, నెలలకి వర్షంతో సంబంధమేంటి? అది మనకెలా అర్థమవుతుంది? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే మొదట మనం మేఘాల గురించి తెలుసుకోవాలి. మేఘాలు కేవలం ఆకాశంలో తేలియాడే మెత్తని, తెల్లటి దూదిపింజలు మాత్రమే కాదు, వాటి వెనక పెద్ద కథే ఉంది. ఈ వీడియోలో మనం వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మేఘాలు నిజానికి చిన్న చిన్న నీటి బిందువులతో ఏర్పడతాయి. మనం ఇంతకు ముందు వీడియోలో మేఘాలు ఎలా ఏర్పడతాయో వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు గుర్తుందా? సూర్యుడి వేడి వల్ల సముద్రాలు, సరస్సులు మరియు నదులలోని నీరు వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన నీరు బాష్పీభవనం, ఎవాపరేషన్ ప్రక్రియ ద్వారా నీటి ఆవిరిగా మారి వాతావరణంలో పైకి చేరుతుంది. ఈ విధంగా వాతావరణంలో పైకి చేరినటువంటి నీటి ఆవిరి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ అక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉండడం వల్ల చల్లబడుతుంది. ఈ విధంగా చల్లబడిన నీటి ఆవిరి అణువులు సాంద్రీకరణ, కండెన్సేషన్ ప్రక్రియ ద్వారా నీటి బిందువులుగా మారుతాయి. ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి. ఈ మేఘాలే చివరకు వర్షమిచ్చే మేఘాలుగా మారి నీరు వర్షంగా కిందకు పడుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆకాశంలో కనిపించే ప్రతి మేఘం వర్షాన్నివ్వదు. వర్షం పడాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులుండాలి. మీకు వర్షపు మేఘాలు ఎలా ఏర్పడతాయో తెలుసా? ఒక మేఘం మనకు వర్షాన్నివ్వాలంటే అది ముందుగా బాగా బరువుగా మారాలి. అసలు మేఘాలు ఎలా బరువుగా మారుతాయో ఇప్పుడు చూద్దాం. సముద్రంలోని నీరు ఆవిరి కావడం వల్ల సముద్రాలపైన మేఘాలు ఏర్పడతాయని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. మరి మనం భూమిపైన కూడా మేఘాలను చూస్తాము, అవునా? అవి భూమి మీదకు ఎలా వస్తాయి? ఇక్కడే గాలి, విండ్స్ తన పని మొదలు పెడుతుంది. చల్లని గాలులు ఈ మేఘాలను సముద్రం నుండి భూమి వైపు నెట్టుకుంటూ వస్తాయి. ఇలా ప్రయాణించే దారిలో ఈ మేఘాలు గాలిలోని తేమను మరింతగా పీల్చుకుంటాయి. ఈ విధంగా తేమను సేకరిస్తూ చల్లని గాలి గుండా ప్రయాణించడం వల్ల మేఘాల్లోని చిన్న నీటి బిందువులు చల్లబడి పెద్దవిగా మారుతాయి. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మేఘాలను మనం ఒక స్పాంజ్ లాగా ఊహించుకుందాం. మనం ఒక స్పాంజ్‌ని తీసుకొని దాన్ని నీటిలో ముంచినప్పుడు అది మొదట చాలా నీటిని పీల్చుకుంటుంది. ఇలా ఎక్కువ నీటిని పీల్చుకునే కొద్దీ స్పాంజ్ యొక్క బరువు పెరుగుతుంది కదా. చివరికి ఒక దశలో స్పాంజ్ ఇక ఎంతమాత్రం నీటిని పట్టుకోలేక తనలో నుంచి నీటిని వదిలేస్తుంది. మేఘాల విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరుగుతుంది. నీటి బిందువులు లోపల పేరుకుపోయి బరువు పెరగడం వల్ల మనకు మేఘం ముదురు రంగులో లేదా బూడిద రంగులో మారుతూ నల్లని దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఈ బరువును మేఘం ఇక మోయలేనప్పుడు నీటి బిందువులు కిందకు రాలడం ప్రారంభమవుతుంది. దీనినే మనం వర్షం కురవడం లేదా వర్షపాతం అని అంటాము. ఈ వర్షపాతం వివిధ రకాలుగా పడుతుంది. ఇప్పుడు మనం వర్షపాతంలోని వివిధ రకాలను తెలుసుకుందాం. వాతావరణంలో ఉష్ణోగ్రత ఒక మోస్తరు చల్లగా ఉన్నప్పుడు నీటి బిందువులు వర్షం రూపంలో కిందకు పడతాయి. ఇది మన దక్షిణ భారతదేశం వంటి ప్రాంతాల్లో చాలా సాధారణం. అలా కాకుండా ఒకవేళ గాలి చాలా చల్లగా ఉన్నప్పుడు, అంటే హిమాలయ ప్రాంతాల మాదిరిగా గడ్డగట్టే స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ నీటి బిందువులు మంచు ముక్కలుగా మారి మనకు మంచు కురుస్తుంది. అందుకే హిమాలయాల్లో మంచు పడుతుంది కానీ దేశంలోని దక్షిణ ప్రాంతాలలో పడదు. కొన్నిసార్లు బలమైన గాలులు ఉన్నప్పుడు ఎత్తైన మేఘాలలో పెద్ద పెద్ద నీటి బిందువులు పైకి కిందకు కదులుతాయి. దీనివల్ల అవి ఘనీభవించి గట్టి మంచుగడ్డలుగా మారుతాయి. ఈ స్థితిలో అవి వర్షంలా కాకుండా వడగళ్ళుగా పడతాయి. కాబట్టి వర్షం ఎప్పుడూ నీటి బిందువుల రూపంలోనే పడదు. అది భూమిని ఎలా చేరుతుందనేది అక్కడి వాతావరణం మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది.
చాలా మందికొచ్చే ప్రశ్నేంటంటే, మనకు వర్షం ఏడాది పొడవునా కాకుండా కొన్ని నెలల్లోనే ఎందుకు కురుస్తుంది అని. దీనికి సమాధానం చాలా సులభం. గాలుల వల్ల. గాలుల వల్ల వర్షం ఏడాది పొడవునా కాకుండా కొన్ని నెలల్లోనే ఎక్కువగా కురుస్తుంది. మన దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎండల వల్ల భూమి వేడెక్కినప్పుడు భూమిపై ఉన్న వేడి గాలి పైకి లేస్తుంది. దీనిని సమతుల్యం చేయడానికి సముద్రం వైపు నుండి చల్లని తేమతో కూడిన గాలి వేగంగా భూమి వైపు వస్తుంది. వీటినే మనం నైరుతి రుతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్ విన్స్ అని పిలుస్తాము. ఇవి సముద్రం నుండి వచ్చేటప్పుడు తమతో పాటు నీటితో నిండిన మేఘాలను తీసుకువస్తాయి. అందుకే జూన్ నుండి సెప్టెంబర్ వరకు దక్షిణ ప్రాంతంలో మనకు భారీగా వర్షాలు కురుస్తాయి. ఒకవేళ వాతావరణం వేడిగా లేకపోతే, ఉదాహరణకు డిసెంబర్ నెలలో భూమి అంత వేడిగా ఉండదు కదా, అప్పుడేమవుతుంది? అటువంటి పరిస్థితుల్లో గాలులు వ్యతిరేక దిశలో, అంటే భూమి నుండి సముద్రం వైపు వీస్తాయి. ఈ గాలులు పొడిగా ఉంటాయి. అందుకే డిసెంబర్లో సాధారణంగా మనకు వర్షాలు పడవు. కానీ తమిళనాడు వంటి కొన్ని ప్రాంతాలలో నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో మరో రకమైన గాలులు వీస్తాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ మాన్సూన్ విండ్స్ అని అంటారు. ఇవి బంగాళాఖాతం నుండి కొంత తేమను తీసుకువస్తాయి. అందుకే తూర్పు తీర ప్రాంతాల్లో శీతాకాలంలో కూడా కొంత వర్షపాతం ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక మీకు వర్షం పడటంలో గాలులు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో బాగా అర్థమైంది కదా. ఆకాశంలో మనం చూసే మేఘాల వెనుక, మనం అనుభవించే వాన చినుకుల వెనుక ఇంత పెద్ద ప్రక్రియ ఉందన్నమాట. కేవలం సూర్యుడి వేడి, సముద్రపు నీరు మరియు గాలులు కలిసి మన భూమిని ఎంతలా చల్లబరుస్తున్నాయో కదా. ఈసారి వర్షం పడుతున్నప్పుడు ఆ చల్లని గాలులు సముద్రం నుండి మేఘాలను మోసుకుంటూ ఎంత దూరం ప్రయాణించి వచ్చాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పుడు ఆ వర్షం మీకు ఇంకాస్త ప్రత్యేకంగా అనిపిస్తుంది.